ఈ థైరాయిడ్ గ్లాండ్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు డాక్టర్. థైరాయిడ్ గ్లాండ్ మీద ఏమైనా కక్ష పెట్టుకున్నావా? చూడండి ఇక్కడ హెయిర్ ఫాల్ అయితే థైరాయిడ్ అంట, టైర్డ్గా ఉంటే థైరాయిడ్ అంట, స్కిన్ డ్రైగా ఉంటే థైరాయిడ్ అంట. వచ్చిన ప్రతిదీ థైరాయిడ్ అవక్కర్లేదు కిషోర్. గూగుల్ చేసిన డాక్టర్, సిమ్టమ్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి. ఇంటర్నెట్ లో 2 సిమ్టమ్స్ మ్యాచ్ అయినాయి అని థైరాయిడ్ అనుకోవద్దు. ఇంకా ఆ మాత్రం దానికి నేనెందుకు, మెడికల్ కాలేజ్ ఎందుకు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇంటర్నెట్ లో ఏదో చదివేసి నాకు థైరాయిడ్ ఉందని మీకు మీరే డయాగ్నోస్ చేసుకోవటం మా కిషోర్ లాగా చాలా తప్పు. అసలు థైరాయిడ్ అనేది మన మెడ భాగంలో ఉండే ఒక ఇంపార్టెంట్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ తక్కువ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. అది ఎక్కువ చేస్తే హైపర్ థైరాయిడిజం అంటాం. వెయిట్ గెయిన్, టైర్డ్నెస్, లో హార్ట్ బీట్, హెయిర్ ఫాల్, డిప్రెషన్, డ్రై స్కిన్, కాన్స్టిపేషన్, మూడ్ చేంజెస్ ఇవన్నీ హైపోథైరాయిడిజం లో కనిపించే సిమ్టమ్స్. అలాగే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, heat intolerance, rapid heartbeat or palpitations, anxiety, irritability, diarrhea, irregular menstrual cycles లాంటి సిమ్టమ్స్ హైపర్థైరాయిడిజం లో చూస్తుంటాం. కానీ అదే సిమ్టమ్స్ అనీమియా, వైటమిన్ డెఫిషియన్సీస్, స్లీప్ యాప్నియా, స్ట్రెస్, బీట్ ఫిజికల్ ఆర్ సైకలాజికల్, పిఎంఓఎస్, క్యాన్సర్, కొన్ని మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ లో కూడా కనిపించవచ్చు. సిమ్టమ్స్ క్లూ ఇవ్వచ్చు కానీ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేయవు. ప్రాపర్ హిస్టరీ, ఎగ్జామినేషన్ అండ్ రిక్వైర్డ్ థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ బట్టి థైరాయిడ్ ఉందో లేదో డాక్టర్స్ కన్ఫర్మ్ చేస్తారు, అంతేగాని మీ అంతటి మీరు చేసుకోకూడదు.